వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన నివాసంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ఫీజు పోరుపై ధర్నాకి విద్యార్థులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మరియు వసతి దీవెన ద్వారా వారికి హాస్టల్కి అయ్యే ఖర్చు 20,000 రూపాయలు ఇవ్వటం, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పడే విధంగా ఫ్యూచర్లో ఒక విత్తనాన్ని ఏ విధంగా నాటారో చెట్టు, ఆ చెట్టు పెద్దదై కాయగాసి పరాగేస్తుందో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి పిల్లలకి ఫౌండేషన్ వేశారు. కానీ ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాగాసే విధంగా ఇంగ్లీష్ మీడియం చేస్తానంటారు. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ సరిగా ఒక 4 ఇన్స్టాల్మెంట్ పెండింగ్ పెట్టడం, ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు